పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. చెవిరెడ్డి వర్సెస్ సజ్జల, వైసీపీలో ఆధిపత్య పోరు. జగన్ చుట్టూ మళ్లీ కోటరి, ఆ కోటరి మళ్లీ అలుముకుంటుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ ఆధిపత్యం మొదలైంది. జగన్ కోటరిలో చేరేందుకు ప్రయత్నాలు నేతలు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటివరకు జగన్కు సజ్జల రామకృష్ణారెడ్డి అన్ని విధాలుగా చేదుడు వాదుడుగా ఉంటున్నారు. అయితే సజ్జలకు చెక్ పెట్టేందుకు మరొక నేత తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని టాక్ పార్టీలో వినిపిస్తుంది. సజ్జల రామకృష్ణారెడ్డి స్థానంలో తాను చేరిపోవడానికి పార్టీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు పార్టీ వర్గాలే అనుకుంటున్నారు. గత ఎన్నికల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇచ్చిన తప్పుడు సర్వే నివేదికల వల్లనే పార్టీ ఓటమి పాలిందని పార్టీలోని కొందరు సీనియర్ నేతలే అంటున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇటీవల మద్యం కుంభకోణం కేసులో కొన్ని నెలల పాటు జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత తిరిగి యాక్టివ్ అయ్యారని అంటున్నారు. చంద్రగిరిలో వచ్చే ఎన్నికల నుంచి తన కుమారుడిని పోటీ చేయించి తాను జగన్ వద్ద ఉండాలని చెవిరెడ్డి భావిస్తున్నారని తెలిసింది. అందుకే సజ్జల రామకృష్ణారెడ్డికి పోటీగా చెవిరెడ్డి రంగంలో దిగినట్లు పార్టీ వర్గాల గుసగుసలాడుతున్నాయి. జైలు నుండి బయటకు వచ్చినప్పటి నుండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తాడేపల్లిలో మకాం వేసి జగన్కు అత్యంత సన్నిహితంగా పనులు చక్కబెడుతున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రస్తుతం జగన్తో ప్రభుత్వం తమ పార్టీ నేతలను అరెస్ట్ చేయడం వల్ల ప్రజల్లో సానుభూతి పెరుగుతుందని, జగన్ ఇమేజ్ గ్రాఫ్ పైకి వెళ్తుందని ఆయన నివేదికలు ఇస్తున్నారని మళ్ళీ చెప్తున్నారట. అయితే ఏదైనా తన మాట నెగ్గాలనుకుంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం చెవిరెడ్డి వ్యూహాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తుంది. జగన్ కూడా సజ్జల కంటే చెవిరెడ్డి రిపోర్ట్లకు ఎక్కువ విలువిస్తున్నట్లు కనిపిస్తుంది. ఒకప్పుడు తాడేపల్లిలో సజ్జల మాట ఏ విధంగా ఉండేది, కానీ ఇప్పుడు చెవిరెడ్డి రాకతో సీన్ మారింది. ఆధిపత్య విషయంలో ఈ ఇద్దరి మధ్య అంతర్గత యుద్ధం జరుగుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జగన్ బయటకు వచ్చే ముందు ఇచ్చే నివేదికలు, సోషల్ మీడియా నెరేటివ్ల విషయంలో చెవిరెడ్డి పెత్తనం పెరిగిందని, దీంతో సజ్జల కొంత అసహనంగా ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి విజయసాయిరెడ్డి చెప్పినట్లుగా తిరిగి జగన్ చుట్టూ కోటరి చేరుతుందా అన్న అనుమానాలు బయలుదేరాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.